హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,21,363 మంది ఓటర్లు ఉన్నారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే వర్గపోరు, గొడవలు, ఎత్తులు, పై ఎత్తులు, ఆధిపత్య పోరు ఇవన్నీ కలిపితే అనకాపల్లి. ఈ నియోజకవర్గంలో తొలినాళ్లలో కాంగ్రెస్, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇక్కడ కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ ఒక్కసారి విజయం సాధించాయి. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి, టీడీపీ అభ్యర్థి నూకారపు సూర్యప్రకాశరావు మరియు పీఆర్పీ అభ్యర్థి అల్లు అరవిందులపై పోటీ చేసి 52,912 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు వైసీపీ నేత అమర్నాథ్ గుడివాడలపై పోటీ చేసి 47,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బీశెట్టి వెంకట సత్యవతి, టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, జేఎస్పీ అభ్యర్థి చింతల పార్థసారథి మరియు బీజేపీ అభ్యర్థి డాక్టర్ గండి వెంకట సత్యనారాయణరావులపై పోటీ చేసి 89,192 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, కాంగ్రెస్ అభ్యర్థి వేగి వెంకటేష్ మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ హరిశంకర్ తుమ్మపాలల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.